హాయ్ అండి. ఈరోజు రథసప్తమి కదండీ! దానికోసం సాయంత్రం టిఫిన్‌లోకి ఇలాగా నేను గోధుమ రవ్వ ఉప్మా తయారు చేశానండి. ఏమీ ఉల్లి, వెల్లుల్లి ఏమి ఉపయోగించకుండా తయారు చేసే గోధుమ రవ్వ ఉప్మా కోసం ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లోని 2 స్పూన్లు ఆయిల్ గాని, నెయ్యి గాని ఏదో ఒకటి వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం ముక్కలు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత గ్లాసున్నర అలాగా మనం రవ్వ తీసుకొని గోధుమ గింజలతో ఇది పెద్ద రవ్వ ఉంటుంది కదండీ! అదండి. ఆ రవ్వ తీసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత వంతుకి 2 వంతుల మీద కొంచెం ఎక్స్ట్రా మాట. అంటే నేను గ్లాసున్నర నూక తీసుకున్నాను అనుకోండి, 3 గ్లాసుల మీద 3:30 గ్లాసులు వేడి నీళ్ళు పెట్టుకొని నూక వేగిపోయిన తర్వాత నీళ్లు పోసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక 5, 6 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోద్దండి. దీంట్లో పైన కొత్తిమీర జల్లుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి చక్కగా ఆవిరంతా పట్టుకున్న దాకా మరి మెత్తగా సాఫ్ట్‌గా కుక్ అయిన దాకా ఉంచుకొని నిమ్మకాయతో తింటే